ఓం సాయిరామ్. చాలామంది అడిగే ప్రశ్న, మేము సాయి సచ్చరిత్రని అనేకసార్లు పారాయణం చేశాము, కానీ మేము అనుకున్నటువంటి కోరికలు నెరవేరడం లేదు అని అంటారు. కానీ సాయి సచ్చరిత్ర సామాన్యంగా చదివే గ్రంథం కాదు. అది ఎంతో శ్రద్ధతో చదవవలసిన పవిత్ర గ్రంథం. ఏ గ్రంథమైనా సరే ఆ గ్రంథాలని శ్రద్ధాభక్తులతో చదవాలి అనేది బాబా అనేకసార్లు బోధించడం జరిగింది. ఉదాహరణకి సాటే అనే భక్తుడు గురుచరిత్రని వారం రోజులు పారాయణం చేసిన పిదప సాయిబాబా గారు ఆ సాటే స్వప్నములో కనిపించి గురుచరిత్రని ఒక చేత్తో పట్టుకొని వారి భక్తుడికి బోధిస్తున్నట్లుగా కనిపించారట. అంటే బాబా సమక్షంలో చదవమని బాబా గారు సూచిస్తున్నారు. అలాగే బివి దేవ్ అనే మరొక భక్తుడు జ్ఞానేశ్వరి అనే గ్రంథాన్ని చదవాలనుకుంటాడు. మరి సాయిబాబా గారు జ్ఞానేశ్వరిని చదవమని ఆజ్ఞాపించడం జరుగుతుంది. ఆ భక్తుడు జ్ఞానేశ్వరి చదువుతూ ఉంటాడు. కొన్నాళ్ళ పిదప సాయిబాబా గారు ఆ భక్తుడి స్వప్నంలో కనిపించి, జ్ఞానేశ్వరి చదువుతున్నావా అని ప్రశ్నించడం జరుగుతుంది. మరి దేవ్ అప్పుడు బాబాతో అంటారట, బాబా, నేను జ్ఞానేశ్వరిని చదువుతున్నప్పటికీ నాకు అర్థం కావటం లేదు అని బాబాతో చెబుతాడు. అప్పుడు సాయిబాబా గారు అంటారట, నువ్వు చదివేటప్పుడు చాలా తొందరపడుతున్నావు, నా సమక్షంలో చదువు అని బాబా బీవీ దేవికి చెప్పటం జరుగుతుంది. అంటే సాయిబాబా గారు ఈ ఇద్దరు భక్తులకి బోధించినది ఏమిటి అంటే, మరి ఏ పవిత్ర గ్రంథమైనా కూడా మనము ఎంతో శ్రద్ధాభక్తితో, మరి ఎంతో సహనముతో, శ్రద్ధతో చదవాలి అనేటువంటి విషయం మనం గ్రహించాలి. మరి సాయి సచ్చరిత్రని మనము చదువుతున్నాము అని అంటే మనకి చెవులు మనము మరి ఏ శబ్దము కూడా వినపడకుండా కేవలము సచ్చరిత్రలో ప్రతి మాట కూడా చెవి ఆ మాటలని స్వీకరించేటట్లుగా అంత శ్రద్ధతో చదవాలి. మరి ఏ ఇతర శబ్దాలను కానీ ఇతర మాటలు కానీ ఆ చెవి స్వీకరించకుండా ఉండేటట్లుగా మన మనసుని ఏకాగ్రత చేసుకుని చదవాలి. అప్పుడే సచ్చరిత్రలో ఉన్నటువంటి విషయాలు మనకి మనసుకు పట్టుకుంటాయి. కాబట్టి మనం ఇది ముఖ్యమైనటువంటి విషయం. అలాగే మన మనసు కూడా అలజడి లేకుండా సచ్చరిత్ర చదివేటప్పుడు తొందరపడకుండా ఎంతో శ్రద్ధగా చదవాలి. మనసులో ఒక ఆలోచన పెట్టుకొని ఆ ఆలోచన మనసులో ఉంచుకొని సచ్చరిత్ర చదువుతూ కాసేపు సచ్చరిత్ర చదువుతున్నప్పుడు మరి బాబా మాటలు వింటూ మళ్ళీ మనసులో ఉన్నటువంటి ఆ దాచుకున్నటువంటి ఆ ఆలోచన పైన మనము దృష్టిని మరలిస్తే లాభం లేదు. కాబట్టి సచ్చరిత్ర చదివేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందరూ కూడా. అప్పుడే సాయి సచ్చరిత్ర మనసుకు పట్టుకుంటుంది. మరి సాయి సచ్చరిత్ర ప్రారంభించిన భక్తులు వారి యొక్క కోరికలు ఏమని అనుకుంటున్నారో అవి చక్కగా బాబా యొక్క అనుగ్రహం చేత నెరవేరుతాయి. అంటే ఇలాంటి జాగ్రత్తలు మనం తప్పకుండా తీసుకోవాలి. అంతే తప్ప సచ్చరిత్ర చదివేశాం కదా అని అనుకోకూడదు. మరి మనసు ఏమాత్రము అలజడి చెంది ఉండి మరి మన చెవులని ఇతర శబ్దాలకి ప్రాధాన్యత ఇచ్చి ఇతర వాక్యాలు వింటూ సచ్చరిత్రని చదువుతూ ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. సచ్చరిత్ర చదవటము అనవసరము అనేటువంటి విషయం గ్రహించాలి. ఇది మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం. దీనికి ఉదాహరణ ఏంటంటే, మనము ఏదైనా ఒక పని మీద శ్రద్ధ పెడితే ఆ పని చక్కగా నెరవేరుతుంది. ఇప్పుడు మనం ఆఫీసులో ఏదైనా పని చేస్తున్నా కూడా ఆ పని మీద మనం శ్రద్ధ వహిస్తే దాని యొక్క ఫలితము చక్కగా మనకి కనబడుతుంది.
అలాగే మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా వంట చేస్తున్నప్పుడు చక్కగా వారి దృష్టిని వంట మీద పెట్టి మరి ఏ ఇతర వ్యవహారాల మీద మనసును పోనివ్వకుండా చేస్తే ఆ వంట ఎంత రుచికరంగా ఉంటుందో మనము వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాబట్టి మనసుని చాలా ఏకాగ్రతతో ఉంచుకొని సచ్చరిత్ర చదవాలి. మరి అలా చేస్తేనే సచ్చరిత్ర యొక్క ఫలం మనకు లభిస్తుంది. అందుకనే బాబా గారు చెప్పారు, తొందరపడి చదవద్దు అని. మరి బివి దేవ్ గారికి చెప్పడం జరిగింది. సాయిబాబా సమక్షంలో అంటే మనం సాయిబాబా ఎదురుగా ఉన్నారు అనేటువంటి దృష్టి పెట్టుకొని మనము గ్రంథాన్ని చదివితే మనకి బాబా చెప్పిన మాటలు మనసుకి పట్టించుకుంటాయి. ఇది ఒకటైతే, మరి రెండవది సచ్చరిత్రని మనకి బాగా చక్కగా చదివి మనం ఎంతో మనసుకు పట్టించుకుని ఏకాగ్రతతో చదవటం జరిగిన తర్వాత మరి దాన్ని ఆచరించకపోతే అది కూడా వృధాయే. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బాబా చెప్పినది మనము ఎంతో ఏకాగ్రతతో ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ విషయాలన్నీ గ్రహించుకొని మనసుకు పట్టేలా సచ్చరిత్రని బాగా పారాయణం చేసిన పిదప సాయి చెప్పిన మాటలను మనము ఆచరణ చేయకపోతే బోర్లించిన కుండ మీద నీళ్లు పోసినట్లే. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం. కాబట్టి మనము కుండని తలక్రిందలుగా పెట్టకుండా కుండని యథాస్థానంలోనే ఉంచి మరి నీళ్లు అందులో పోస్తున్నామంటే మనము ఎప్పుడు జరుగుతుంది ఆ విషయం అంటే సచ్చరిత్రలోని విషయము మనం మనసుకు పట్టించుకొని మనము ఆచరణ చేస్తూ వెళ్తూ ఉంటేనే మనకి అలాంటి ఫలితం లభిస్తుంది అనేటువంటి విషయం గ్రహించాలి. కాబట్టి ప్రతి సాయి భక్తులు కూడా సచ్చరిత్రకి చాలా ప్రాధాన్యత ఇచ్చి పవిత్రతతో మనసుని ఏకాగ్రత చేసుకుండి సాయి సమక్షంలో సాయిబాబా ఎదుట కూర్చొని సాయి దగ్గర నెమ్మదిగా మనము పదము ఒక్కొక్క అక్షరము చదువుకుంటూ చక్కగా మనసుకు పట్టించుకుంటూ మరి ఏ ఇతర విషయాల మీద ధ్యాస పోనివ్వకుండా పూర్తిగా మన మనస్సుని ఏకాగ్రతను ఆ సచ్చరిత్ర పైన ఉంచితే సాయిబాబా అనుగ్రహంకి మనము ఎంతో నోచుకుంటామనే విషయం గ్రహించాలి. ఓం సాయిరామ్.